శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 63వ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. మనకు ఈ శివానంద లహరిలో శ్రీ శంకర భగవత్పాదులు కొన్ని శ్లోకాల్లో కొన్ని క్షేత్ర దర్శనాలు, ఆ క్షేత్రంలో ఉండేటువంటి ఆ ప్రధాన దైవాన్ని మనకి దర్శింపజేస్తున్నారు. లోగడ మనం చెప్పుకున్నాం, కాశీలో ఉండేటువంటి కేదారేశ్వరుణ్ణి ఆ కేదారేశ్వర క్షేత్రంలో మనకి ఒక శ్లోకంలో దర్శింపజేశారు. అలాగే 1-2 శ్లోకాల్లో చిదంబరంలో ఉండేటువంటి నటరాజుని మనకు దర్శింపజేశారు. తర్వాత 50వ శ్లోకం నుంచి కొన్ని వరుస శ్లోకాల్లో శ్రీశైల మల్లికార్జునుని దర్శింపజేశారు. ఇప్పుడు ఈ 63వ శ్లోకంలో కాళహస్తీశ్వరుణ్ణి ఆ కన్నప్ప గాథను దృష్టిలో పెట్టుకుని ఆ భక్తిలో ఉండేటువంటి పార్వశ్యం గురించి చెప్తూ, ఆ భక్తి ఎటువంటిది, ఆ భక్తి పార్వశ్యంలో భక్తుడు ఎటువంటి వాడైనప్పుడు కూడా వాడు ఏం చేసినా స్వీకరిస్తాడు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. నిజంగా భక్తి పరాకాష్ఠకు వచ్చినప్పుడు, భక్తి పార్వశ్యంలో ఉన్నప్పుడు వాడి కాలి చెప్పేమోనో చీపురైపోతుంది, చీపురుగా అయిపోయి అది స్వీకరించాడు మహానుభావుడు. వాడి ఎంగిలి నీళ్ళేమోనో ఆ శివలింగాన్ని శుభ్రం చేయడానికి చేస్తే అదే అభిషేక జలం అయిపోయిందట. వాడు తీసుకొచ్చి ఎంగిలి చేసినటువంటి మాంస ఖండాల్ని అక్కడ తీసుకొచ్చి ఆ శివుడికి తినిపిస్తే అదే మహానివేదనం అయిపోయిందట. అలాగా ఆ కిరాతకుడు, ఆ బోయి కుమారుడైనటువంటి బోయి యువకుడైనటువంటి ఆ కన్నప్ప తిన్నడు. ఆ చేసినటువంటిది ఈ ఆహారాన్ని ఏ విధంగా స్వీకరించాడు అనేటువంటి గాథ అంతా కూడా మనకి పెద్ద వృత్తాంతం ఉంది. అది మనం చెప్పుకుందాం తర్వాత. దాని ముందర ఒకసారి ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని గ్రహిద్దాం మనం. పశుపతే అని చెప్తూ మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే. అంగస్య మార్గావర్తిత పాదుకా కూర్చాయతే. అవయవం అంటే పాదాలకు తొలుకునేటువంటి చెప్పు ఎంత దూరం నడిచిందో, ఎన్ని అపరిశుభ్ర ప్రదేశాల్లో అది నడిచిందో, అటువంటి ఆ పాత చెప్పు ఆ శివుణ్ణి ఏమోను తుడవడానికి ఏమో చీపురైపోయింది. తర్వాత గండూషాంబునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. పురరిపోహో గండూషాంబునిషేచనం దివ్యాభిషేకాయతే. ఆ త్రిపురాంతకుడికి పుక్కిరించి ఉమ్మినటువంటి ఆ ఎంగిలి నీళ్ళు ఏమోను గంగాజలంతో కూడినటువంటి అభిషేకం అయిపోయిందిటండి. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. కొంచెం తిని ఎంగిలి చేసి ఆ ఉన్నటువంటి ఆ మాంసపు తొలకలు బ్రహ్మాండమైన మానివేదనం అయిపోయిందండి అక్కడ. చూసారా? భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. వనచరుడు అంటే కిరాతకుడు అనమాట. ఆ వనచర భక్తావతంసాయతే. ఆ కిరాతకుడు మంచి ఉత్తమ భక్తుడు అయిపోతున్నాడు. భక్తి కిం న కరోతి అహో. భక్తి ఏం చేయదు, భక్తికి ఏదైనా సాధ్యమే. అహో అని ఎంత విచిత్రం అని ఇక్కడ చెప్తున్నారు. చూసారా? ఈ కన్నప్ప గాథ అనేటువంటిది ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర శతకంలో అత్యంత అద్భుతంగా మనకు వర్ణించారు. అది కొంత విస్తారమైన గాథ కనుక అది మరొక ఆడియోలో మనం చెప్పుకుందాం. అయితే దీనిలో ఉన్నటువంటిది ముఖ్యంగా మనం చూడవలసిన 2 విషయాలు చెప్పుకుందాం. నిజమైనటువంటి భక్తికి, అంటే ఆ భక్తి పార్వశ్యంలో ఉంటున్న భక్తుడికి మడి ఆచారాలతో కానీ నియమ నిబంధనలతో కానీ ఎటువంటి సంబంధం కూడా లేదనమాట. భక్తి కలిగినప్పుడు మనస్సు హృదయం ద్రవించి ఏం చేస్తే వాటినేమో భగవంతుడు చాలా ఆనందంగా స్వీకరిస్తారట. మనం చూసాం కదా. ఇప్పుడేను మనం
ఈ మనం మామూలుగా చూడండి ఇళ్లలోనూ ఒక పూజ పురస్కారాలు చేసినట్టయితే ఆ శుచి మడి వ్యవహారం అని చేస్తాం. అది తప్పుగా చెయ్యాలి, చేసి తీరాలి, మన స్థాయిలో మనకు తప్పదు అది. అయితే భక్తి పారవశ్యంలో ఎలా చేసినప్పుడు కూడా ఈ మడి ఆచారం తడి అదేమి సంబంధం లేదు. ఏ విధంగా అయినా నువ్వు ఏమి సమర్పించినా సరే అన్నీ కూడా భగవంతుడు స్వీకరిస్తాడు అని ఈ తిన్నడు గాథలో చెప్పారు. తిన్నడు ఈ కన్నప్ప అనేటువంటి మాటల్లోనే ఎంతో అర్థం ఉందండి. తిన్నడు అంటే ఏంటంటే వాడు ఎప్పుడు కూడా దృష్టి భావన అన్నీ కూడా తిన్నగా ఉంటాయి. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాను చూసారా, స్టెడ్ ఫాస్ట్, దాని మీదే ఉంటాడనమాట. ఒకడు అనుకుంటే ఇప్పుడు భక్తులు శివుడు అంటే ఆ శివలింగాన్ని చూసినట్టయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళగా ఆ శివలింగం రాయే కదా అనుకుంటాం, కానీ వాడు అలా అనుకోలేదు. అది శివుడే అనుకున్నాడు అంతే. శివుడే అనుకుని చెప్పి దానికంతా చేస్తే శివుడే ప్రత్యక్షమయ్యాడు, అన్నీ చేశాడు, ఆ గాథంతా కూడా ఉంటుంది కదా. అలాగే ఏంటంటే భక్తి పారవశ్యంలో ఆ ఒక విగ్రహాన్ని కానీ ఏది చూసినట్టుగా శిలారూపంగా చూడలేదు. దాన్ని చూడండి, స్వామి చిన్మయానంద కూడా ఏమంటారంటే ఇట్స్ నాట్ ది ఐడల్ దట్ యు హ్యావ్ టు సీ బట్ ది ఐడియల్ బిహైండ్ ద ఐడల్ అంటారు. అంటే అనమాట విగ్రహంలో ఉండేటువంటి ఆ శక్తిని, విగ్రహ దేవతా శక్తిని నువ్వు చూడాలి తప్పితే విగ్రహాన్ని విగ్రహంగా చూసినట్లయితే అదొక రాయే. కానీ విగ్రహం లోపల ఉండేటువంటి ఆ దేవతా శక్తిని చూసినట్లయితే అది అసలైన శక్తి. అది దర్శించగలిగినట్లయితే నువ్వు ఏ విధంగా చేసినప్పుడు కూడా ఆ భగవంతుడు అంగీకరిస్తాడు అని చెప్పేసి అన్నమాట. ఈ తిన్నడు గాథ అంతా ఏమో కన్నప్ప అని చెప్పి పేరు వచ్చింది. ఆ కన్నప్ప అంటే ఏంటన్నమాట, ఏకాగ్రతతో తన కన్ను అప్పగించేసాడు శివుడికి అంతే. అంటే అనమాట ఇంకా ఆ కన్ను దృష్టి ఎటు కూడా చెదరలేదు, పూర్తిగా శివుడి మీదే ఆ దృష్టి వెళ్ళిపోయింది అనమాట. అందుకనే కన్నప్ప అనేటువంటి మాట కూడా చేశాడు. సరే గాథలో ఏమో కన్ను కూడా అప్పగిస్తాడు అనేటువంటి అది కూడా ఉంటుంది. సో అందుకని ఈ తిన్నడి గాథ అనేటువంటిది మనం వేరే ఆడియోలో మనం చూద్దాం. ప్రస్తుతానికి ఏమో ఇక్కడ ఆఫ్ చేసి మిగిలిన భాగం తర్వాత చూద్దాం. ఏదేమైనప్పుడు కూడా భక్తిలో ఇన్ని విధాలైనటువంటి మార్గాలు మనకు చూపిస్తూ ఇన్ని క్షేత్ర దర్శనాలు కూడా మనకు చేయిస్తున్నటువంటి ఆ శంకర భగవత్పాదులకి మరొక్కసారి నమస్కరిస్తూ ఓం నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అని చెప్తూ ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకం మనం చెప్పుకుందాం. ఆ శ్లోక పారాయణ అనేటువంటి ఒకసారి మనం చేద్దాం. దానిలో ఉండేటువంటి రమ్యత ఆ పారాయణలోనే కనబడుతుంది. చూడండి, ఇప్పుడు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే అంటే చీపు అనమాట. గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంశాయతే. ఓం నమః శివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.